విద్య ద్వారా మీరు ముందు మీ జీవితాన్ని నడుపుకునే విధానం నేర్చుకోవాలి. వినయం అంటే అది. అలాగే అది ఉద్యోగం అదే వస్తుంది. ఉద్యోగమా, వ్యాపారమా, వ్యవసాయమా ఏదైనా చేసుకోవచ్చు, అది వస్తుంది. తర్వాత దానివల్ల మన ధర్మాన్ని మనం సక్రమంగా నిర్వర్తించగలిగి ఉంటాం. ఆ ధర్మ నిర్వహణ ద్వారా మనకు ఆనందం కలుగుతుంది, డబ్బు ద్వారా కాదు. ఎప్పుడు కూడా చాలామంది ఆనందం ఎలా వస్తుందంటే బాగా డబ్బు సంపాదిస్తే వస్తుందంటారు. బాగా డబ్బు ఉన్న వాళ్ళు ఎవరినైనా మీరు చూడండి, వాళ్ళు ఎవరో ఆనందంగా లేరు. కోటీశ్వరులు ఉంటారు కదా మీ కళ్ళెదురుగా, వాళ్ళని కనుక్కోండి ఆనందంగా ఉన్నారేమో. కనీసం రెండో పూట తిండి తింటలేదు, చపాతీలు తింటారు. దిక్కుమాలిన బతుకంటే అదే. అన్నం తినడానికి లేదు, అది కూడా ఒకటే చపాతీ, అందులో రెండోది ఉండదు, బరువు పెరుగుతాడు. చట్నీ ఉండదు, బీపీ వస్తుంది. షుగర్ వేసుకోడు, ఎందుకంటే ఈయనకి షుగరు. ఇంకెందుకది ఒక చపాతీ కోసం 100 కోట్లు సంపాదించాడు, సిగ్గులేకపోతే సరి. తినడానికి లేనప్పుడు, కట్టుకోవడానికి లేనప్పుడు, హాయిగా పడుకోవడానికి లేనప్పుడు, నిశ్చింతగా నిద్ర పట్టనప్పుడు ఆ 100 కోట్లు అవతల బారేసి ఆటో డ్రైవర్లో బతకడం నయం. ఆటో డ్రైవర్ మీరు గమనించండి, ఆటో డ్రైవర్ ఎలా ఉంటాడు. వాడు ఆటో అద్దెది, వాడు అద్దెకి తెచ్చుకుంటాడు, పొద్దున్నే వీళ్ళు తెచ్చుకుంటాడు. దానికి సాయంత్రానికి 200 300 కట్టాలి. సాయంత్రం వేసరికి వాడు 600 సంపాదిస్తాడు, 300 అద్దె ఇచ్చేస్తాడు. ఇంకొక 100 రూపాయలు ఇతర ఖర్చులు, పెట్రోలు అవన్నీ పోతాయి వాడికి 200. ఇక 200 మిగులుతుంది కదా, 100 శుభ్రంగా వేసేస్తాడు. వాళ్ళ లెక్క వాడిది. వేసేసి ఇంటికి వెళ్ళి 100 ఇస్తాడు. చంపేస్తాను, పులుసుకో 2 పెట్లు లేదా చంపేస్తానంట. వాడు పెళ్ళ మహాపతివ్రత, వాడు చెప్పినట్టు వింటుంది. అందుకని వండి పెడుతున్నాడు, శుభ్రంగా తినేస్తాడు. ఆటో డ్రైవర్ 100 రూపాయలు కూర భోజనం వాడు తినేస్తాడు. బయట నులక మంచం వేసుకుంటాడు, నెక్కర వేసుకుంటాడు, నోట్లో సిగరెట్ ఎట్టుకుంటాడు. రావో ఈ సందమా అమ్మా అని పాట పాడతాడు వాడు. ఈ కోటీశ్వరుడు కంటే వాడు ఆనందంగా ఉన్నాడు. సంపాదించింది ఏదో ఖర్చు పెట్టేశాడు, ఇవ్వాల్సింది ఏదో ఇంటే ఇచ్చేశాడు. వాడికి కావాల్సింది ఏదో తాగాడు, తిన్నాడు, ఏదో ఏడిచాడు, నిశ్చింతగా ఉన్నాడు. ఈ 100 కోట్లు ఉన్నవాడు ఏం చేశాడు? అమెరికాలో దాచాం, బామ్మర్ది ఇంట్లో దాచాం, బాత్రూంలో దాచాం, స్విస్ బ్యాంకులో దాచాం. ఏమైపోతాయో. వాడేం అవేమో, వీడికి మాత్రం ఏదో అయిపోయాడు, గుండెపోటు వచ్చింది. మంచిగా డబ్బు సంపాదించడంలో ఆనందం ఉంటుంది అని విద్యార్థి దశలో మీరు ఎప్పుడూ భావించద్దు పొరపాటును కూడా. జ్ఞానాదేవతు కైవల్యం అంటారు ఆదిశంకరాచార్య. జ్ఞానం వల్ల మాత్రమే మనకు ఆనందం, అమితమైన ఆనందం, అమృతానందం కలుగుతుంది. అటువంటి జ్ఞానానందాన్ని కలిగించడానికి, దుర్వ్యసనాలకు దూరంగా ఉండడానికి, క్రమశిక్షణ కలిగి ఉండడానికి నా ఈ ప్రసంగం ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. బాగా చదువుకున్న విద్యార్థికి 2 లక్షణాలు అతనిలోంచి పుట్టుకొస్తాయి. ఆ 2 లక్షణాలలాగే సుమిత్రాదేవికి 2 పిల్లలు పుట్టారు అన్నారు. ఆ 2 లక్షణాలు ఏమిటంటే ప్రబోధము, వినయము. ప్రబోధము అంటే జ్ఞానం, వినయం అంటే దాన్ని అప్లై చేసే విధానం. ప్రబోధము, వినయము. వినయం అంటే మనకు తెలియక చాలామంది ఏమనుకుంటామంటే వినయం అంటే మోడెస్టీ అని అర్థం చెబుతారు. పొరపాటు మాట. సంస్కృతంలో వినయానికి అర్థం అది కాదు. మీరు ఇప్పుడు చేతులు కట్టుకుని కూర్చున్నారు, అదంతా పెద్ద విషయం కాదు. మీరు చేతులు ఇలా బారజాపుకుని కూర్చున్నా నాకు వచ్చిన నష్టమే లేదు. అది కేవలం పెద్దవాళ్ళ పట్ల గౌరవం. కూర్చోవడం, నిలబడడం, నమస్కారం చేయడం, చేతులు ఇలా పెట్టుకోవడం, ఇవన్నీ ఊరికే ఏదో పెద్దవాళ్ళ పట్ల గౌరవం అంతే. అంత మాత్రం చేత అస్తమానం ఇలా పెట్టుకోమని కాదు అర్థం. అక్కడ నెప్పెట్టేస్తాయి. ఎంతసేపు పెట్టుకుంటావు? కానీ కూర్చోవడానికి ఏదో ఓ పద్ధతి ఉంటుంది. నాకు కాళ్ళు జాపేసి కూర్చుంటానండి అంటే అలాగా, మధ్యలో నేను మాట్లాడుతుంటే స్మార్ట్ ఫోన్ కెలుగుతానండి అంటే అలాగా, దాన్నే అవినయం అంటారు. కానీ అసలు వినయానికి అర్థం అది కాదండి. విశేషేణ నయం వినయం. నయం అంటే నడిపించుకోవడం. నీ జీవితాన్ని నువ్వు నడిపించుకోవాలి. నయ శబ్దానికి సంస్కృతంలో నడిపించడం అని అర్థం. మన నాయకుడు అంటాం చూడండి, బయట వాళ్ళ లీడర్ నాయకుడు అంటాం. ఎక్కడి నుంచి వచ్చింది? నయతీతి నాయక, నడిపించేవాడు నాయకుడు. అంచేది వినయం అంటే మన జీవితాన్ని మనం సక్రమంగా నడిపించుకోవడం. అంతేగాని చేతులు కట్టు కూర్చోవడం, పెద్దవాళ్ళలాగానే రావడం, ఏదో మా గౌరవంగా ఉండడం అది కాదు. అది గొప్ప లక్షణమే, కానీ అది అంత ప్రాధాన్యం ఏమి ఇవ్వక్కర్లేదు జీవితంలో. దానికి నీ మనస్సు ఎలా ఉంది, నీ ఆలోచన ఎలా ఉంది, నీ బుద్ధి ఎలా ఉంది, అది ముఖ్యం ఉంది అసలు అక్కడ. అంటే నడిపించేదాన్ని వాడిని నాయకుడు అనంటే మన కంటిని ఏమంటారని ఇంకో పేరు కన్ను అనే మాట ఉంది. ఇంకో మాట చెప్పండి కంటికి. నయనం. నయనం అని ఎందుకు వచ్చింది? నయతీతి నయనం. కన్ను మనల్ని నడిపిస్తుంది. నడిచేది కాళ్ళతోనే, కానీ నడిపించేది కన్నే కదా. కళ్ళు లేనివాడు ఎలా నడుస్తాడు? ఇంకోవాడు సాయం కావాలి. కళ్ళు ఉన్నవాడికి ఎవరి సాయం అక్కర్లా, నడిచేస్తాడు. ఎలా నడుస్తున్నాడు? కళ్ళు ఉండడం వల్ల. అంచేది నడిచేది కాళ్ళే, కానీ నడిపించేది కన్నేగా. కాళ్ళు లేకపోతే నడవలేం, కానీ కన్ను లేకపోయినా కూడా నడవలేం. కాళ్ళు ఉన్నా కూడా నడవలేం, అంతే కదా. అంచేది నడిపించేది కన్ను, నయనం. నడిపించేవాడు నాయకుడు, నాయక. అటువంటిప్పుడు నయం అంటే అర్థం నడిపించడం తప్ప చేతులు కట్టు కూర్చోవడమును నమస్కారం పెట్టడం కాదు, అదంతా వేరు. దాన్ని విధేయత అంటారు. వినయం, విధేయత అని 2 మాటలు ఉన్నాయి. విధేయత కిందకు వస్తాయి ఆ లక్షణాలు, వినయం కిందికి రావు. కాళిదాసు చెప్పినటువంటి వినయం అది కాదు.
ప్రబోధ వినయావివ అంటే ముందు ప్రబోధం, మనకి దానికి తగిన పరిజ్ఞానం, జ్ఞానం ఉండాలి. మనం ఏ సబ్జెక్టు చదువుకుంటున్నామో దానికి సంబంధించిన జ్ఞానం ఉండాలి. రెండవది, ఆ జ్ఞానాన్ని వెంటనే మనం ఏం చేయాలి, మన జీవితంలో నడిపించడానికి ఉపయోగించుకోవాలి. మన జీవితంలో ఏదైనా అవసరం వచ్చినప్పుడు మనం పుస్తకాల్లో ఏం చదువుకున్నాం, అది ఎందుకు ఇక్కడ వాడలేకపోతున్నాం అని ఆలోచించాలి మీరు. లేకపోతే పుస్తకాలు చదువుకున్న దానికి జీవితానికి సంబంధం లేకపోతే ఇంక జీవించడం దేనికి, అందుకని ఇలా ఆలోచిస్తే ఇప్పుడు విద్యా వ్యవస్థ బాగుపడుతుంది ఖచ్చితంగా. ఇవాళ ఏమి చెడిపోయి ఉందని నేనేం తీర్మానం చేయట్లేదు, కానీ ఉండవలసిన విధానంగా మాత్రం లేదు. అది మాకే కాదు, మీకు తెలుసు. ఉండవలసినంత గొప్పగా మాత్రం లేదు, అందరికీ తెలిసిపోతుంది. అది మాకే కాదు, మీకు తెలుసు. ఇవాళ విద్యార్థులు ఎలా ఉన్నారు అంటే, ఉదాహరణకు ఉత్తరప్రదేశ్లో ఉదాహరణ చెబుతా. ఉత్తరప్రదేశ్ని సీఎం యోగి ఆదిత్యనాథ్ అని ఒక ఆయన పరిపాలిస్తున్నాడు. ఆయన కాస్త ఈ నైతికమైన విలువల పట్ల అంకిత భావం ఎక్కువ. ఖచ్చితంగా బాగా ఉండాలి, బాగా చదువుకోవాలి అని. అంటే విద్యార్థులు అంటే చదువుకోవాలి కదా. అక్కడ 10వ తరగతి పరీక్షల్లో కాపీయింగ్ జరుగుతూ ఉంటే, కాపీయింగ్ జరిగిన వాళ్ళని కొంతమందిని డిబార్ చేశాడు ఆయన ముఖ్యమంత్రి ఏం చేయడం, అవన్నీ అధికారులు చేశారు. ఏకంగా కాపీ చేస్తూ దొరికిపోయిన వాళ్ళు ఎంతో తెలుసా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీద 1,00,000 మంది విద్యార్థులు దొరికారండి. ఏకంగా 1,00,000 మంది. ఏం మొహమాట పడకుండా ఆయన ముఖ్యమంత్రి ఏమీ ఆశించిన వ్యవహారం, మళ్ళీ ఎన్నికల్లో నెగ్గకపోయినా కూడా ఆయనకేం బాధ లేదు. ఎవరేమనుకున్నా నాకు మంచిది, ఇది తాళ తప్పు. విద్యార్థులు కాపీలు కొడుతుంటే వాళ్ళ మీద ఏ చర్య తీసుకోకపోతే మేమెందుకు ఇక్కడ పని లేకని 1,00,000 మందిని డిబార్ చేశాడు. ఆశ్చర్యం ఏమిటంటే 10 రోజులు తిరగకుండా రాష్ట్రంలో 10 లక్షల మంది ఉద్యమం చేసి, ఊరేగింపు చేసి విడిచిపెడతారా లేదా, మేము ఇలాగే పరీక్షలు రాస్తాం, మీరు 1,00,000 మందిని డిబార్ చేస్తే మొత్తం పరీక్షలనే మేము బహిష్కరిస్తున్నాం అని మొత్తం విద్యార్థులు బహిష్కరించారండి. అది ఇవాళ విద్యా వ్యవస్థ. తప్పు చేసిన వాడికి శిక్ష వేస్తే వాడికి మద్దతుగా ఉద్యమాలు వస్తున్నాయి ఇవాళ. మీరేం వేయడానికి వీల్లేదు. అంటే ప్రభుత్వం ఏం చేయాలి, నోరు మూసుకొని కూర్చోవాలి, చేతులు కట్టుకుని కూర్చోవాలి, ఎవరినేమనకూడదు. ప్రభుత్వం పరిస్థితి కాదు, తల్లిదండ్రుల పరిస్థితి కూడా అది. బండి వేసుకొస్తున్నారు, బండి లేకుండా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, అవి చెప్పడం. సైకిల్ మీద వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆ విషయం చెప్పడం. నడిచి వచ్చేవాళ్ళు ఉన్నారు, ఆ విషయం చెప్పడం. బళ్ళు ఉన్నాయి, చూడు కావాలంటే బళ్ళు ఎన్ని ఉన్నాయి, ఓ 10 ఉంటాయి, ఆ 10 వీడు చేరాలి స్టైల్. నేను బండి కొన్నాం అని తల్లిదండ్రులు కొనలేము, మనకు డబ్బులు లేవురా అంటే ఏదో చేసి కొనాలి, వాడికి లెక్క తెలియదు. ఇప్పుడు నీకు బండి ఎందుకురా అంటాడు. మనకు డబ్బు ఉన్న తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే, డబ్బు ఉంటే ఉండొచ్చు, డబ్బు ఉంటే అన్నీ కొనాలా ఏంటి, నీకు ఇప్పుడు బండి ఎందుకురా 10వ తరగతికి సైకిల్ వేసి వెళ్ళొచ్చు కదా అంటే నేను కుదరదు అంటాడు. వెంటనే తండ్రి కాదన్నా తల్లి సమర్థిస్తుంది, ఫోన్లే కొనొచ్చుగా, మనం ఎన్నింటికి తగలపెట్టట్లేదు. వెంటనే భర్తకి భార్యకి గొడవ ఇక్కడ. ఇప్పుడు సమర్థింపు. ఒకవేళ తండ్రి కానీ తల్లి కానీ ఖచ్చితంగా నిలబడి నేను కొన్నాను అనుకో, వెంటనే కుర్రాడు ఏమంటాడు తెలుసా, నేను ఇంట్లోంచి వెళ్ళిపోతా, లేకపోతే ఏదో చేసుకుంటా. బెదిరింపులు, బ్లాక్మెయిలింగ్. వెంటనే తల్లి తండ్రి రాజీ పడిపోతారు. ముందు తల్లి రాజీ పడిపోతుంది, వాడు ప్రాణం తీసుకుంటారంటున్నాడు. ఒక్క కొడుకు ఏమైపోతాం మనం, బండి కొంటే ఏమైంది, ఇప్పుడు 1,00,000 రూపాయలు ఇంతిన. రూపాయల దృష్టితో ఆలోచిస్తారండి. రూపాయల సమస్య కదమ్మా, వాడు చెడిపోతాడు ఖచ్చితంగా. 10వ తరగతి అంటే 14 years, 14 ఏళ్ళ వాళ్ళకి బండి ఎలా ఇస్తారు మీరు? లైసెన్స్ రావాలి కదా, 18 ఏళ్ళు దాటితే కానీ లైసెన్స్ రాదు కదా. 14 ఏళ్ళ వాడికి బండి ఎలా ఇస్తారు? 15 ఏళ్ల కుర్రాళ్ళు, 16 ఏళ్ల కుర్రాళ్ళు రింగ్ రోడ్లో 16 లక్షల బండి వేసుకుని వెళ్ళి 120-130 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకున్నారు. తల్లిదండ్రులు గర్భశోకంతో ఉన్నారు ఇవాళ హైదరాబాద్లో. ప్రముఖులు, సినీ నటులు, పెద్దవాళ్ళు, చాలా పెద్దవాళ్ళు తట్టుకోలేని శోకంతో ఉన్నారు. వాడికి నిండా 15 ఏళ్ళు లేవు. వాడు బండిని పేచి పెట్టి కొనిపించుకున్నాడు. కొనిపించుకున్నవాడు తిన్నగా ఉండగా రింగ్ రోడ్లో వెళ్ళాడు. అక్కడ కొంచెం ఖాళీగా ఉంటుంది, 100 స్పీడ్ కాదు 150 స్పీడ్ పెట్టాడు. ఆ కుర్రాడికి ఏం తెలుస్తున్నాడు ఆ వయసులో బాధ్యతలు? పెద్దవాళ్ళకి 60 ఏళ్ళు 70 ఏళ్ళు దాటిన వాళ్ళకి బాధ్యతలు తెలియక 160 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకున్నారు. చూస్తున్నాను టీవీల్లో. మరికి పిల్లలకి ఏం తెలుస్తుందండి? అంచేత విద్య ద్వారా ముందు నేర్చుకోవాల్సింది ఏమిటంటే, నాకు 10వ తరగతికి బండి అవసరమా, ఇంటర్మీడియట్కి బండి అవసరమా, కాలేజీ ఎవరికి హై స్కూల్ కానీ కాలేజీ కానీ 1-2 కిలోమీటర్లు మించి దూరంలో లేవండి. ఉంటే బస్సు ఉంటుందండి వెళ్ళడానికి, బస్సు ఎక్కి వెళ్ళొచ్చు. కానీ నేను జమీందార్ కొడుకుని, నేను సినిమా యాక్టర్ కొడుకుని, నేను క్రికెట్ స్టార్ కొడుకుని, నేను గరికపాటి నరసింహారావు గారు అబ్బాయిని, నేను ఎలా పెడతాను సైకిల్ మీద? నేను ఇంకా అదృష్టవంతుడు నా విషయంలో. మా పిల్లలకి డిగ్రీ దాటే వరకు సైకిలే, ఏం మొహమాటం లేదు. ఒకరిద్దరు కొనమని పెంచి అన్న పెట్టిన కొన్నా చెప్పాను. నేను చాలా మొహమాటం లాగా నేను కొన్నాం, నీకు ఇష్టమైతే లేదా మానయ్యి, నేను కొన్నాం.
డబ్బు సమస్య కాదండి, నేను కొన్నంతే. కాసేపు గుంజుకున్నారు, పేచి పెట్టారు, అన్నం మానేశారు, నేను మానేశాను. 2 రోజులు వాడు తిన్నాడు, నేను తిన్నాను, అయిపోయింది. కానీ ఇలా ధైర్యంగా ఉండగలిగే లక్షణం చాలామందికి తల్లిదండ్రులకు లేదు. ఇవాళ వాడు అన్నం మానేశాడు, ఒక్కగానొక్క బిడ్డ అని అమ్మాయిలకి అబ్బాయిలకి అందరికీ బళ్ళు కొంటున్నారు శుభ్రంగా. ఆ పైన మనకి మన ప్రాణాలు తినడానికి స్మార్ట్ ఫోన్ ఒకటి వచ్చింది, 7వ తరగతిలోనే ఇస్తున్నారు శుభ్రంగా. దానికి పాపం విద్యార్థులు మీరంతా ఏం చెప్తారు, చాలా గొప్పవాళ్ళు, మీకు ఉపాయాలు బాగా తెలుసు. అమ్మ వాళ్ళు అప్లయన్సెస్ ఉంటాయి, వాళ్ళు ఫీచర్స్ ఉంటాయి, వాళ్ళు హోంవర్క్ అందులోనే, అమ్మ ఫోన్ లేకుండా చదువు ఉండదు ఇవాళ అని చెప్పేస్తాం మనం అంతే. కానీ స్మార్ట్ ఫోన్ లేకుండా కూడా చదువుకోవచ్చు, ఫోన్తో పనేం లేదు. ఇందులో స్మార్ట్ ఫోన్ వాడని వాళ్ళు చేయొద్దండి నిజాయితీగా. వాడని వాళ్ళు, వాడుతున్న వాళ్ళు కాదు, వాడని వాళ్ళు. మీరే ఒక్కసారి చూసుకోండమ్మా, ఇంతమందిలో స్మార్ట్ ఫోన్ వాడని వాళ్ళు గట్టిగా లెక్క పెడితే 20 మంది లేరు. దించండి సార్. మీరు కూడా నిజాన్ని చెప్పారు, సంతోషం, మీకు నమస్కారం. అవసరమా అండి? మీరు ఆలోచించండి. 10వ తరగతి లోపు ఇంటర్మీడియట్ చదువుతున్న వాళ్ళకి స్మార్ట్ ఫోన్ అవసరమా అండి? అది ఉన్నాక మీరేం చేస్తున్నారో మీ మనస్సుని మీరే ఆలోచించుకోండి. నేను ఎవరిని లేపి ప్రశ్నించను నేను, కానీ మీరే ఆలోచించుకోండి. క్లాసులో ఉండగా పాఠం చెబుతుంటే పాఠం ఎప్పుడైనా విసుగొస్తే మన కింద నుంచి దీన్ని తీసి నొక్కామా లేదా? ఐపేడ, ఆవు పేడ, గేదె పేడ అన్ని పెట్టి ఖచ్చితంగానండి. బుర్ర ఇది. ఈ బుర్ర ఈ వయస్సులో ఎలా ఉంటుంది అంటే, చెయ్యొచ్చా చెయ్యకూడదా అనేది అనవసరం. చేద్దామంటే చేసేయి అంతే, చేద్దామంటే చేసేయి, ఇంకా ఆలోచిస్తావేటి అని అనిపిస్తుంది ఖచ్చితంగా. దాని నుంచి మనం తప్పుకోవాలంటే శ్రీనాథుడు చెబుతాడు కాశీఖండంలో ఉదాహరణ. నీ జీవితం విద్య నీకు ఉపయోగపడేలా చేసుకోవాలని కాళిదాసు చెప్పాడు కదా. నీ జీవితంలో సమస్యలను ఎదుర్కోవడానికి, నీ తెలివితేటలు పెరగడానికి, నీకు సమాజం పట్ల ప్రేమ భక్తి కలగడానికి, నీ జీవితం పట్ల నీకు బాధ్యత కలగడానికి నీ చదువు ఉపయోగపడినప్పుడు దేనికి చదువు అంతా. నువ్వు 10వ తరగతి చదివితే 100వ తరగతి చదివితే ఎవరికి కావాలి ఇక్కడ?